నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చెప్పిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వం. నాగిడిపాలెం గ్రామంలో ప్రకటించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకులో 77 మందికి 44 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. అంతరాలు తొలగినప్పుడే అందరికీ న్యాయం చేకూరగలదు. తణుకులో జరిగిన ప్రజా రిపబ్లిక్ సభలో స్పష్టం చేసిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. తాడేపల్లిగూడెం ప్రజా దర్బార్లో ప్రజా వినతులను స్వీకరించిన తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల. తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచన. ప్రతి గ్రామానికి అర్హత గల వైద్యులను నియమించి సేవలను అందుబాటులోకి తేవాలి. తాడిపర్రు ఉచిత వైద్య సేవా శిబిరంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సర్పంచ్ కరుటూరి. ప్రజాసేవలో అందరికీ ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర మాజీ మంత్రి సత్యనారాయణరావు. అమలాపురం జయంతి సభలో పేర్కొన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. పాల్గొన్న ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యేలు. ప్రజా అవసరాలను తీర్చేందుకే రహదారుల అభివృద్ధి. ఆత్రేయపురం మండలంలో వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 2 పడకలను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. పీట వేసేది మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం. ఆ రోజు ఎన్నికల ముందు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా కూడా అందరూ కూడా అడగడం జరిగింది. పాలకొల్లులో చేరింది అని అంటే ఇక్కడ అందించినటువంటి సేవలను బట్టి రోగులు కూడా పెద్ద ఎత్తున రావడంతో వాటికి అనుగుణంగా ఎప్పటికప్పుడు బెడ్స్ పెంచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రకంగా చూస్తే రోజుకి మరి 21 కేసులు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక 2 బెడ్లు ఈరోజు పెరగడం వల్ల ఇది 27 కేసులు పెర్ డే ఈరోజు మనం డయాలసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది. నిజంగా ఇక్కడ డయాలసిస్ కేంద్రం లేకపోతే ఈ 27 మంది కూడా ప్రతిరోజు కూడా మరి ఎక్కడికో మరి భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, అమలాపురం పోయి ఉండేటువంటి పరిస్థితి. డయాలసిస్ పేషెంట్ మనమే ఇప్పుడు చూస్తాం ఫిజికల్గా చాలా వీక్గా ఉన్నారు. అటువంటి వీక్గా ఉన్నటువంటి పేషెంట్ మళ్ళీ వాళ్ళు కారుల్లోనూ ఇట్లా వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళంతా కూడా పేదవాళ్ళు. మరి వాళ్ళు బస్సుల్లోనూ ఇట్లోనూ పోవాలంటే వాళ్ళ రెసిడెన్స్ పవర్ ఎంతవరకు తట్టుకుంటుంది. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లోడ్స్ ఉంటాయి 50 కిలోమీటర్లు పోవాలంటే. నెక్స్ట్ రాత్రి అర్ధరాత్రులు వస్తాయి వాళ్ళకి టైమింగ్స్. ఆ నైట్ అర్ధరాత్రులు ఉండాలంటే అక్కడ సాధ్యమయ్యే పని కాదు. ఇటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి ఈవేళ పాలకొల్లు ఈ డయాలసిస్ సెంటర్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నాము అని అంటే ఇది పేదల పట్ల, వైద్యం పట్ల ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం. గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని భీమవరం మండలం నాగిడిపాలెం గ్రామంలో 1,49,50,000 రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో కలిసి ఆదివారం నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలోనూ సీసీ రహదారులు నిర్మిస్తామన్నారు. $22 లక్షల రూపాయలతోటి ఎన్హెచ్ రోడ్ నుంచి వినాయక స్వామి గుడి గంతలేవు దెబ్బ వరకు 22 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు తోట సీతారామలక్ష్మి గారు, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ సుజాత గారు, కోళ్ళ నాగేశ్వరరావు గారు,
ఈ గ్రామ సర్పంచ్ గారు, నెహ్రూ గారు, ఇంకా వచ్చిన కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు లాస్ట్ మార్చిలో 9 కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్జీఎస్ వర్కులు చేశాం. ఈ కార్యక్రమంలో భీమవరం ఏఎంసీ చైర్మన్ కె సుజాత, మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ, నాగిడి ముత్యాలరావు పాల్గొన్నారు. భీమవరం పురపాలక సంఘం మాజీ చైర్మన్ గ్రంథి వెంకటేశ్వరరావు 4వ వర్ధంతి కార్యక్రమం భీమవరంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, గ్రంథి రవితేజ, తోట భోగయ్య, తిరుమాని ఏడుకొండలు, కొల్లి ప్రసాద్, నల్లం రాంబాబు, రేవూరి గోగురాజులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు లేనివారు వివిధ ఆరోగ్య సమస్యలపై చేయించుకున్న ఆపరేషన్ ఖర్చులను అందించాలని కోరుతూ చేసుకున్న దరఖాస్తుకు అనుగుణంగా తణుకు నియోజకవర్గంలో 77 మందికి మంజూరైన 44,43,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదివారం తన కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు 751 మందికి 6.05 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైనట్లు తెలిపారు. సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని సీఎం రిలీఫ్ ఫండ్ను కోరిన పేద మధ్యతరగతి ప్రజలకు ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటారో అటువంటి వారి కోసం ఆర్థిక సహకారాన్ని అందించేటటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి సహాయ నిధి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద మనసుతో గతంలో ఏదైతే చెప్పారో ప్రతి ఇంటికి కూడా ఒక పెద్ద కొడుకుగా ఉంటానని దాన్ని ఆచరణలో పెట్టి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 77 మంది లబ్ధిదారులకి దాదాపు 44,43,900 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్ ద్వారా అందించడం జరుగుతుంది. ఈరోజు మన నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. 18 నెలల్లోనూ కూడా దాదాపు 751 మందికి 6,05,09,012 రూపాయలు సీఎం రిలీఫ్ ద్వారా చెక్కుల ద్వారా అందించడం జరిగింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కనీసం 5 కోట్లు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికీ కూడా సహాయాన్ని అందించినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దరఖాస్తు పెట్టుకుని ఉంటే ఆ బిల్స్ కూడా మిస్ అయిపోయి వారికి న్యాయం చేయనటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తున్నాం. అనేక మంది ఈరోజు బాధితులు గత ప్రభుత్వంలో ఆ సీఎం రిలీఫ్ ఫండ్స్ బిల్స్ అన్నీ కూడా అప్పచెప్పామండి, ఇప్పుడు దాకా అవి ఎక్కడున్నాయో కూడా తెలిసే పరిస్థితి లేదని వారందరూ కూడా బాధను వ్యక్తం చేసే పరిస్థితి. ఈరోజు ఆ విధంగా కాకుండా ఈ ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా ప్రతి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి సహాయాన్ని పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచ దేశాలలోకెల్లా మన దేశంలో మాత్రమే అంతరాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం నిర్వహిస్తున్న ప్రజా రిపబ్లిక్ ఉద్యమంలో భాగంగా రాజ్యాంగ ప్రచార వేదిక ఆధ్వర్యంలో తణుకు స్వరాజ్య భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతరాలు లేని వ్యవస్థ కోసం ప్రజలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ ప్రధాన సమస్యను పక్కన పెట్టి దేశంలో విద్వేష రాజకీయాలను నడుపుతున్నట్లు వర్మ విశ్లేషించి చెప్పారు. భారతీయులందరినీ ఐక్యంగా ఉంచే మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన సూచించారు. ఈ ప్రజా రిపబ్లిక్ ఉద్యమాన్ని మన ఊళ్ళో ఉన్నటువంటి అన్ని తరగతుల వారికి పరిచయం చేయడం కోసం సమావేశం ఏర్పాటు చేశాం. ఈ ప్రజా రిపబ్లిక్ ఉద్యమానికి ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో, ఇవాళ ఉన్నటువంటి దేశ రాజకీయ పరిస్థితుల్లో మనకి 2 లక్ష్యాలు కనిపిస్తున్నాయి. వాటిని అందులో పొందుపరచడం జరిగింది. ఒకటి,
మన దేశంలో ఇప్పుడు విద్వేష రాజకీయం నడుస్తూ ఉంది. అది రాజకీయానికి విరుద్ధం. మన దేశంలో విద్వేష రాజకీయానికి తావు లేదు. అది అనేక క్రిమినల్ చట్టాల కింద నిషేధమైంది. కానీ అదే ఇవాళ పరిపాలనలో సాగించడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. ఒకటి, విద్వేషమే రాజకీయంగా వెళ్తున్నటువంటి దేశంలో మనం ఏం చేయాలి? రెండు, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరణ జరిగితే అలాంటి దేశంలో ఏం చేయాలి అనేది మన ముందున్నటువంటి కర్తవ్యం. విశ్రాంత ఐఏఎస్ అధికారి బండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ హిందుత్వ విభజన రాజకీయం పైన, కార్పొరేట్ వ్యవస్థలపైన పోరాడుతున్న వామపక్ష పార్టీలు, ఇతర శక్తులు ఒకే వేదికలో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. నాగార్జున యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా మాట్లాడుతూ సంపద పంపిణీతో సంక్షేమ సమాజం సాధ్యపడుతుందని తెలిపారు. డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమ, డాక్టర్ హుస్సేన్ అహ్మద్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు, ముస్లిం జేఏసీ నాయకులు అబ్దుల్ రెహమాన్, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ నీల్ మాల్యాద్రులు మాట్లాడారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న వృద్ధుల ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సంచార శకటం ద్వారా ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల ఇళ్లకు వెళ్లి సేవలందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు పట్టణ పరిధిలోని 6గురిని పరీక్షించి సూచనలు, సలహాలిచ్చారు. అలాగే చలసాని కృష్ణ వరప్రసాద్ ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ కార్యదర్శి మహమ్మద్ స్వాలిహా, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావులు సహకరించారు. కాగా ఈ వైద్య సేవలు కోరుకునేవారు ఒకరోజు ముందుగా 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కార్యదర్శి కోరారు. తణుకు రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాల విద్యార్థులకు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా బొమ్మల కొలువు, భోగిపళ్లు, గొబ్బిళ్లు లాంటి కార్యక్రమాలతో సాంప్రదాయాన్ని పాటించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ బమ్మడి కమలాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంగీత ఉపాధ్యాయులు పుల్లాబట్ల జగదాంబ, రాపాక మహాలక్ష్మి, పి లుముంబాలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.